ఈరోజు సింగనమల నియోజకవర్గం నార్పల మండల బిఎల్ఏల శిక్షణా తరగతి ఈరోజు ఇక్కడ బొందలవాడ సప్తగిరి షిరిడి సాయి కమ్యూనిటీ హాల్ ఆవరణలో జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బూత్ పార్టీ కన్వీనర్లు నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ ఈ సర్ ప్రోగ్రాం పైన ఒక అవగాహన తీసుకున్నారనే విషయం మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. ఇంత మునుపు మేము సింగనమల నియోజకవర్గంలో 6 మండలాలు కూడా బండారు శ్రావణశ్రీ గారు, అలాగే కేశవరెడ్డి గారు, అలాగే మా పరిశీలకులు సుబ్బారెడ్డి గారు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి కృష్ణమూర్తి గారు, అలాగే 6 మండలాల కన్వీనర్లు, బూత్ కమిటీ కన్వీనర్లు, బిఎల్ఏలంతా కలిసి మేము ఒక కోచింగ్ తీసుకొని అక్కడ శిక్షణా తరగతులు వాళ్ళందరికీ కూడా డీటెయిల్గా చెప్పి అక్కడి నుంచి మండలాల వారీగా పెట్టుకుంటూ వస్తున్నాం. మొన్నే గార్ల దిన జరిగింది, ఈరోజు నార్పల, రేపటి నుంచి మిగతా మండలాలు కూడా జరుగుతాయి. అయితే ఇది రెండోసారి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఏదన్నా అనుమానాలు ఉన్నా తప్పనిసరిగా బిఎల్ఓలు ఎక్కడన్నా కానీ సహకరించుకుంటే, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎక్కడన్నా సహకరించుకుంటే తప్పనిసరిగా మా నోటీస్ తీసుకురామన్నాం. ఇక్కడ ఎక్కడికక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, మాకి తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వీరందరికీ బూత్ కమిటీ కన్వీనర్లు తెలియజేయమని చెప్తున్నాం. మనం ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి ఫామ్ ఇచ్చి ఫిలప్ చేసుకున్న తర్వాత డిజిటలైజేషన్ చేశారా లేదా అన్న విషయం మా బూత్ కమిటీ కన్వీనర్ నిశ్చయంగా పరిశీలించాలని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా మైటీడీపీ యాప్లో కూడా మేము మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, తర్వాత వాళ్ళందరినీ కూడా మా మైటీడీపీ దాంట్లో కూడా మీరు అప్లోడ్ చేయాల్సిందిగా బూత్ కమిటీ కన్వీనర్లందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు ఇలాగా ఏ రోజుకి ఆ రోజు ఎంత పర్సెంటేజ్ అయింది బూతుల వారీగా కూడా మేము పరిశీలిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు శ్రావణశ్రీ గారు కానీ, మేము కానీ, కేశవరెడ్డి కానీ, మాకున్న ఇక్కడున్న కోఆర్డినేటర్ కృష్ణమూర్తి కానీ వీరందరూ కూడా పరిశీలిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఒకటి బూత్ కమిటీ కన్వీనర్లకు మరీ ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే, ఎవరన్నా బిఎల్ఓలు మా ఇంటికైతే మా దగ్గరికే తెచ్చేవాళ్ళ, మేము సచివాలయంలో ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి అని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా మొత్తం శిక్షణా కార్యక్రమం ఈరోజు ఇక్కడ దాదాపు 2.5 గంట అందరూ కూడా అనుమానాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకోవడం జరిగింది. వైసీపీ వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ టీడీపీ బిఎల్ఏలు లేని చోట వాళ్ళు ఏదైనా చేయాలని చూసినా కానీ మా వాళ్ళు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ముందుకు పోతున్నారనే విషయం కూడా మీ ముందు తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ బూత్ వంటి కన్వీనరు రోజుకు బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి ఎన్ని డిజిటలైజేషన్ చేశారు, లేదంటే మరియు ఎన్ని మా పార్టీ మైటీడీపీలు ఎన్ని ఎక్కిచ్చారనేది బూత్ కమిటీ కన్వీనర్ చూసుకుంటాడు. దానిపైన గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆ గ్రామంలో ఎన్ని బూత్ కమిటీ కన్వీనర్లు 2 ఉంటే 2, 3 ఉంటే 3 వాళ్ళందరితో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. దానిపైన మళ్ళీ మాకు యూనిట్ ఇన్ఛార్జ్ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి యూనిట్ ఇన్ఛార్జీలు ఒక మండలానికి దాదాపు 10 మంది అట్లుంటారు. ఆ యూనిట్ ఇన్ఛార్జ్ పరిధిలో ఉండేది కూడా తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఎంత జరిగింది ఆ యూనిట్లు అనేది కూడా పరిశీలిస్తాం. దానిపైన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ చూసిన తర్వాత మండల పార్టీ తీసుకొని మేము పార్టీకి సబ్మిట్ చేస్తాం అనే విషయం కూడా మేము ముందు తెలియజేసుకుంటాం. మేమైతే ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఎక్కడన్నా కానీ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు డెఫినెట్గా అందరికీ అందుబాటులో ఉండి, డెఫినెట్గా గ్రామంలో బూత్ పరిధిలో అందుబాటులో ఉండి డెఫినెట్గా ముందుకు పోవాల్సిందిగా కోరుతూ